ఒకరిని చులకం చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆఖరిసారిగా మర్యాదగా చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. ఆగు గీతమ్మా, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? పందెం కాసింది కదా. అవును 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 అవును. అయితే ఇక మిగిలింది మన ఫ్లాష్ కట్టిన అనమాట. నువ్వు చెప్పిన మాట ప్రకారం మోకాళ్ళ మీద నిలబడి మా గీతమ్మకు క్షమాపణ చెప్పాలి. అవును చెప్పాలి, అవును చెప్పాలి, అవును చెప్పాలి, అవును క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, అవును క్షమాపణ చెప్పాలి, అవును క్షమాపణ చెప్పాలి, చెప్పాలి చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చెప్పాలి. ప్రెసిడెంట్ గీతమ్మ జిందాబాద్, ప్రెసిడెంట్ గీతమ్మ జిందాబాద్. ప్రెసిడెంట్ గీతమ్మ, ప్రెసిడెంట్ గీతమ్మ, ప్రెసిడెంట్ గీతమ్మ, ప్రెసిడెంట్ గీతమ్మ. ఎలా ఉన్నారు? మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని ఒకసారి చూసుకునే అవకాశం కూడా లేని దుస్థితిలో ఉన్నాను. ఆ రోజు నా జీవితం అభాసపాలు కాకూడదని నా మెళ్ళో తాళి కట్టి నాకు జీవితాన్ని ప్రసాదించారు. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మీకు నా వల్ల ఎలాంటి సంతోషము లేదు. మీరు హాస్పిటల్లో ఉండి కూడా నేను శాంతి ఏమైపోతామోనని గీతమ్మను పంపించారు. మాకు నీడను కల్పించారు. ఎప్పుడూ మీకో సమస్యగా అయ్యాను. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నాన్నతో మాట్లాడుతున్నావా? నాన్నెక్కడున్నాడమ్మా? నాకు చూడాలనిపిస్తుంది. వస్తారమ్మా. గీతొదిన తీసుకొస్తానని చెప్పింది కదా. గీతొదిన చెప్పిందనే అమ్మా నాకు కొంచెం ధైర్యంగా ఉంది. అయినా ఇంతకాలం నాన్నెప్పుడు మనల్ని పట్టించుకోకుండా ఉండేవాడు కాదు కదా. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారమ్మా. అంటే అంటే ఫోన్ కూడా చేయడానికి తీరుబడి లేని పనులు ఉండుంటారు అంటున్నానమ్మా. మనకంటే పనులే ఎక్కువ. ఈసారి రాని ఎప్పుడు మాతోనే ఉండాలి, ఎటో వెళ్ళకూడదని మాట తీసుకుంటాను. నాన్న ఎవరికి కట్టుబడకపోయినా మాట కట్టుబడతారు కదా. అవునమ్మా, ఆయన మాటకి కట్టుబడే మనిషి కాబట్టే మన జీవితాలు ఇంకా ఇలా ఉన్నాయి.
ఫోటో ఏదమ్మా? అయ్యో ఇక్కడే ఉండాలి కదమ్మా. ఏది? ఆ, ఇది మా నాన్నగారి ఫోటో. ఎవరది? మిమ్మల్ని మా నెత్తి మీద వదిలేసిన ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో ఒకసారి చూడని. అదేంటి నాని, తాతయ్య గారి ఫోటో అలా లాగేసుకుంటున్నావు? ఆయన ఎలా ఉంటారో ఒకసారి చూడండి. వద్దమ్మా. ఏ అంత చూడకూడని మనిషి అతను? ఏంటండి అలా మాట్లాడతారు? మరి మీ అమ్మెందుకు ఆ ఫోటో ఎవ్వరూ చూడకూడదు అన్నట్టు అంతలా దాచేస్తోంది? ఫోటో ఎందుకమ్మా దాస్తున్నావు? నాన్న ఎలా ఉంటాడో వాళ్ళకి తెలుస్తుంది కదా, చూపించు. ఏమవుతుంది? చూపించు నాని. వద్దమ్మా, వద్దు. ఈ ఫోటో ఎవరు చూడాల్సిన అవసరం లేదు. అయినా పనివాళ్ల గురించి యజమానులు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఏమైంది నానికి? తాతయ్య గారి ఫోటో చూస్తామంటే చూపించట్లేదు. కేవలం ఆ ఫోటోకి ఇంత హంగామా చేస్తోందేంటి ఈవిడ? నేను కూడా బాత్తోనే పగలగొడుతున్నాను.
ఈ రోజు మమ్మీకి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. డే 1 ఆ గీత అవమానించినప్పుడే ఆ గీతని చంపేస్తాను అన్నాను, కానీ మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. అప్పటి వరకు రైతులందరూ మన మాట విన్నట్లున్నారు, కానీ పెళ్లాల మాట విని మారిపోయారు. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయన్నది చరిత్ర, కానీ అదే ఆడదాని వల్ల మనుషులు బాగుపడతారని ఆ గీత కొత్త చరిత్ర రాసేసింది సరదా. నువ్వు అలా కోపంగా చూస్తే కాదు, జరిగింది అదే మరి. ఆ గీత ముందు ప్రతి దాంట్లోనూ ఓడిపోయి అవమానాలు పొందడానికే మనం ఈ ఊరు వచ్చినట్టుంది మమ్మీ. అవునా? సేమ్ టు సేమ్ నాకు అది అనిపిస్తుందిరా. నాకింకొకటి అనిపిస్తుంది. ఏంటది? నోరు మూసుకోనుంటే మంచిది అని. అవమానపట్టం కాదజయ్, మీ మమ్మీ దాని ముందు చచ్చిపోయినట్టు. కాదు మమ్మీ, నిన్ను ఇంతగా అవమానించిన ఆ గీతను ఏదో ఒక రోజు చావు దెబ్బ కొట్టి తీరుతాను. తల వంచిన చోటే తల ఎత్తేలా చేస్తాను. ఆ గీతని ముందు తల దించుకునేలా చేస్తాను. ఆ రోజు కోసమైనా బ్రతుకుంటాను, ఆ గీతని బలి తీసుకోవడానికైనా బ్రతుకుంటాను. నన్ను చూసి నవ్విన వాళ్లతో జేజేలు కొట్టించుకుంటాను. ఆ గీత నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పేలా చేస్తాను. అంటే తుమ్మొచ్చిందిరా అంతే. ఆ గీత పొగరు అణిచే రోజు కూడా వస్తుంది, చూస్తూ ఉండు. ఏంటి పిల్లులు రెండు డల్గా ఉన్నాయి? బోర్ కొడుతుంది తాతయ్య. యా ఏంటి స్కూల్ కి వెళ్దామంటే స్కూల్ ఇంకా తెరవలేదు, ఆడుకుందామంటే ఫ్రెండ్స్ లేరు. మీరిద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎంతసేపు ఆడుకుంటాం. అలాంటప్పుడు నన్ను జత చేసుకోండి, మీ జట్లో కలిపేసుకోండి. మౌనిక్యం టీంలో ఉంటే రచ్చ రచ్చే తెలుసా? అయితే ఏం మాట్లాడదాం? ఏముందమ్మా, ముందు అందరం కలిసి పంటలు వేసుకుందాం. నేను ఒక వస్తువు దాచిపెడతాను, ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్లి ఆ వస్తువుని తీసుకుని రావాలి. అలా కనిపెట్టి తీసుకొచ్చిన వాళ్ళకి ఓ మంచి ప్రైజ్ ఇస్తాను. ఏం ప్రైజ్? చాక్లెట్, బిర్యానీ. తిండిపోద్దానా? ఎప్పుడు చూసినా తిండికోలే నీకు. తిని ఇంత పెద్ద పొట్ట పెంచుకుంది. పంటలు వేసుకుందాం. కమాన్, 1 2 3. పంటలు వేసుకుంటున్నారా? పంటలు పొలంలో కదా వేస్తారు. ఇవి ఆ పంటలు కాదమ్మా, ఆడుకునే పంటలు. వీళ్ళిద్దరికీ బోర్ కొడుతుందంట, అందుకే. వాళ్ళంటే పిల్లలు, మీరు కూడా ఏంటి, మీరు చిన్నపిల్లలా? అంతే కదమ్మా. నువ్వు చిన్నపిల్లాడు వింటున్నా. ఒరేయ్, ప్రతి మనిషికి చిన్నతనం జీవితంలో 2 సార్లు వస్తుందిరా. అది వీళ్ల వయసు అప్పుడు, రెండోది నా వయసు అప్పుడు రా. బాల్యము వృద్ధాప్యము 2 ఒకటేరా. ఇంతకీ ఆటేంటి? తాతయ్య ఒక వస్తువు దాచి పెడతాడు, అది వెళ్లి కనిపెట్టి తీసుకొచ్చిన వారికి ఒక ప్రైజ్. అయితే నేను కూడా ఆడతా. నేను ఆడతా. మమ్మీ, ఇది ఇంటెలెక్చువల్ గేమ్. దాచిపెట్టిన వస్తువుని కనిపెట్టాలి అంటే తెలివితేటలుండాలి. అవును ప్రియా, నీకు బ్రెయిన్ వీక్ కదా. ఎవరు చెప్పారు నాకు బ్రెయిన్ వీక్ అని? చెప్పడం ఏంటి, మొన్న నాతో పాటు ఇదే విషయంలో పోటీపడి ఓడిపోయావు కదా. అప్పుడంటే నువ్వు మాయ చేశావు. కావాలంటే ఇప్పుడు చూడు, నేను తెలివైన దాన్నని నిరూపించుకుంటాను, గెలిచి చూపిస్తాను. ఎందుకే మళ్ళీ పిల్లల ముందు ఫూల్ అవడానికి? కాకపోతే
అప్పుడంటే నేను మామూలు ప్రియని, ఇప్పుడు స్వామీజీ దగ్గరున్న వరాన్ని పొందిన ప్రియని. ఏ వస్తువు ఎక్కడ దాచిపెట్టినా నేను కనుక్కోగలను. సరే, నేను ఫోన్ అవుతాను, గెలిచి చూపిస్తాను, చూతురుగాని. ఈసారి పందెం. పందెమా? ఏంటమ్మా పందెం? నిజంగా మీరు దాచిపెట్టిన వస్తువుని నేను కనిపెట్టగలిగితే ఓడిపోయాను, నేను తెలివి తక్కువ దాన్ని అని ఒప్పుకొని మీరు ఏ పనులు చెప్తే అది చేస్తాను. అదే నేను గెలిస్తే మీరంతా నేను చెప్పిన పనులు చేయాలి. డాడీ, ఈ తింగర్ది ఎటు ఓడిపోద్ది, పైగా మనం చెప్పిన పనులు చేస్తుందంట. వాడేద్దాం. నా కోడలు ఓడిపోతే వీళ్ళంతా ఒక రేంజ్ లో వాడేస్తారని అర్థం అవుతుంది అనుకుంటా. మీరు వస్తువు దాచింది ఎక్కడో మనసులో అనుకుంటారు, అది నాకు వినపడుతుంది, నేను గెలుస్తాను. సరే, మీరు దాచే వస్తువుని ఒక్కరు కాదు, మీ నలుగురు కలిసి సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టండి. నేను వెళ్ళి కనిపెడతాను. ఏంటి పిల్ల కాన్ఫిడెన్స్? సరే పద తాతయ్య. పదండి. చూడమ్మా కోడల పిల్ల, మేమంతా కలిసి ఒక వస్తువుని సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. కనిపెట్టకపోతే నువ్వు మేము చెప్పిన పనులన్నీ చేయాలి, గుర్తుందిగా? సరే వెళ్తాను. మరి వెళ్ళు. ఏంటి, ఎవరెక్కడ దాచారో మనసులో కూడా అనుకోవడం లేదు. వెళ్ళమ్మా. వెళ్తాను. 3 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నానే, నాకు వినపడ్డం లేదా? వీళ్ళు మనసులో మాట్లాడుకోవడం లేదా? ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తం చూస్తున్నావా? లేదు, మీరు మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోవడం ఏంటి? ఏం లేదు. ఏంటి పిన్ని, మొహంలో మొహం పెట్టి చూస్తున్నా? ఏం లేదు. వెళ్ళి వెతుకు. వస్తువుని ఎక్కడ దాచిపెట్టారో వచ్చాక మనసులో అనుకుంటారు, కనిపెట్టేద్దాం అనుకుంటే ఎవరు ఏమనుకోవడం లేదేంటి? ఈ పిల్ల ఎలా కనిపెడుతుంది? మేము ఆ వస్తువుని మూలలో ఉన్న గదిలో బీరువా కింద దాచామని ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇప్పుడు వెళ్తాం. ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసినట్టు? డాడీ, మమ్మీ కనిపెట్టేస్తుందంటావా? దానికి బ్రెయిన్ ఉందా? బుర్రే లేదు. అప్పుడు కనిపెట్టలేదు. బాబాయ్, పిన్ని మొహం చూస్తుంటే దొరకనట్టుంది. ఎలా తెలుస్తుందమ్మా? మనం అంత సీక్రెట్ గా ఆలోచించి దాచిపెడితే. ఏంటి మమ్మీ, దొరకలేదా? ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదా? వద్దని నేను ముందే చెప్పా, విన్నావా? ఆహా, ఓ పెద్ద శపథం చేశావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి డాడీ? పందెం ప్రకారం మనం ఏం చెప్తే అది చేయాలి. ఏం చెప్దాం? పోనీ మన అందరి కాళ్ళు పట్టమందావా? మేడకి దూకమందావా?
నేను మిమ్మల్ని మేడెక్కి దూకమంటే దూకుతారా? మేమెందుకు దూకుతాం? ఓడిపోయింది నువ్వు. నేనేం ఓడిపోలేదు, గెలిచాను. ఇదిగో మీరు దాచిపెట్టిన వస్తువు.